బ్రేకింగ్ న్యూస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకల్లో గందరగోళం నెలకొంది. జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు చుక్కెదురైంది. 1వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని టీడీపీ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, అతని సోదరుడు ఫైరోజ్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై తిరుగుబాయడంతో వాడిని చేతితో పక్కకు నెట్టారాయన. ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించిన వారిపై కార్యక్రమ నిర్వాహకురాలు శైలజ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పాత గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే దాడికి ప్రయత్నించడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, నిన్న 128వ నేతాజీకి సంబంధించినటువంటి జన్మదిన వేడుకల కోసం ఏర్పాట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరవడం జరిగింది. అయితే హాజరవుతున్నటువంటి సమయంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కొంతమంది అక్కడికి రావడం జరిగింది. అయితే వీరితో పాటు ఆ డివిజన్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, అదేవిధంగా అతని సోదరుడు సయ్యద్ ఫైరోజ్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు ప్రోటోకాల్ ప్రకారం తమకు సమాచారం ఇవ్వకుండా కనీసం ఎందుకు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రావటం జరిగింది, ఎమ్మెల్యే వచ్చే ముందు కనీసం పిఓతోనో లేకపోతే వారికి సంబంధించినటువంటి అనుచరులతో ఎవరో ఒకరితో కనీసం ఫోన్ కాల్ అన్నా చేపించాలి కదా అనే విధంగా కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై పూర్తి స్థాయిలో వీళ్ళు దురుసుగా ముందుకు వెళ్ళటం, ఆయన భుజం పైన చేసే ప్రయత్నం చేయగా ఆయన వెంటనే అలర్ట్ అయ్యి తన చుట్టూ వాళ్ళని నెట్లు వేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడతో ఆకుండా ఆయన పైన దురుసుగా మాట్లాడటం, అక్కడి నుంచి ఎమ్మెల్యేని పంపించే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకొని వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేని సేఫ్ గా అక్కడి నుంచి పంపించారు. అయితే ఈ దాడికి సంబంధించినటువంటి సంఘటన సంబంధించినటువంటి దానిపైన ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి శైలజ పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం గుంటూరు పాత గుంటూరు సంబంధించినటువంటి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ సంఘటనలకు సంబంధించిన దానిపైన పార్టీ నేతల్లో కూడా కలకలం సృష్టిస్తుంది అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒకే పార్టీకి సంబంధించి, అది కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన అదే పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాడి చేయటం పైన మాత్రం ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది అనే విధంగా చెప్పచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అసలు ఎందుకు ఆ విధంగా ప్రవర్తన చేయడం దానికి సంబంధించి ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎమ్మెల్యే పైన దాడి చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందనే దానిపైన కూడా టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్లు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎమ్మెల్యే మాత్రం దీనిపైన స్పందించడానికి పెద్దగా నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. నిన్నే మనం ప్రయత్నం చేయగా దీన్ని నిరాకరించారు. అయితే ప్రస్తుతం మాత్రం కేసు అయితే నమోదైంది కాబట్టి కంపల్సరిగా విచారణ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. కంపల్సరిగా వీడియో క్లిప్పింగ్ కొన్ని విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ దాడికి సంబంధించి మాత్రం ఒకవేళ నిర్ధారణ అయితే మాత్రం వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.